To estimate g from g is equal to 4 pi square L by t square. Error in measurement of L is plus or minus 2% and error in measurement of t is plus or minus 3%. The error in estimated g will be. సో మనకి జీని ఎస్టిమేట్ చేశారు ఏ ఫార్ములా ఉపయోగించి g is equal to 4 pi square L by t square. సో ఈ ఎస్టిమేట్ చేసే ప్రాసెస్లో ఎల్ యొక్క పర్సంటేజ్ ఎర్రర్ ఎంత అన్నాడు ప్లస్ ఆర్ మైనస్ 2%. ఎల్ అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ది సింపుల్ పెండలం. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ టీ అంటే టైం పీరియడ్ ఎర్రర్ ఎంత అన్నాడు ప్లస్ ఆర్ మైనస్ 3%. అయితే జీలో క్రీప్ అయ్యేటువంటి అంటే జీలో వచ్చేటువంటి పర్సంటేజ్ ఎర్రర్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని చూసినట్లయితే ముందు ఎనీ ఫిజికల్ క్వాంటిటీ కాన్సెప్ట్ చూస్తున్నాం. ఎనీ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ expressed as Z is the physical quantity. It is expressed as x power m, y power n, t power some q అనుకుందాం. Then relative error, percentage error and error in Z ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ దీన్ని మనం ఏం చేయాలి, లాగ్ తీసుకోవాలి. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇప్పుడు ఇది మనకి లాగ్ Z is equals to m into log x plus n into log y plus q into log t. సో మనం ఇప్పుడు డిఫరెన్షియేట్ చేసుకొని బోత్ సైడ్స్. సో ఇక్కడ నేను ప్లస్ ఆర్ మైనస్ అడాప్ట్ చేసేసుకుంటున్నాను. సో డిఫరెన్షియేట్ చేసినట్లయితే వీ కెన్ గెట్ delta z by z is equals to m into delta x by x plus or minus n into delta y by y plus or minus q into delta t by t. So relative error in Z is given by above equation. సో ఇప్పుడు మనకి పర్సంటేజ్ ఎర్రర్ కావాలి. సో పర్సంటేజ్ ఎర్రర్ ఈజ్ సింప్లీ ఇది రిలేటివ్ ఎర్రర్ అన్నాం కాబట్టి ఈ రిలేటివ్ ఎర్రర్కి మనం ఇంటూ 100 చేస్తే we can get percentage error, that is m into delta x by x into 100 plus or minus n into delta y by y into 100 plus or minus q into delta t by t into 100. This gives percentage error. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ నుంచి ఎర్రర్ కనుక్కోవచ్చు. ఎర్రర్ in Z is, so error is represented with delta Z. So Z ని ఇటువైపు తీసుకొస్తే మల్టిప్లై అవుతుంది కాబట్టి this total equation becomes m into delta x by x plus or minus n into delta y by y plus or minus q into delta t by t. సో మనం పర్సంటేజ్ ఎర్రర్ని సింపుల్గా ఇలా రాయొచ్చు. ఇప్పుడు దీన్ని బట్టి రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100 గివ్స్ పర్సంటేజ్ ఎర్రర్. సో మన ఈక్వేషన్లో చూసినట్లయితే దీన్ని ఇప్పుడు మన ఇచ్చిన క్వశ్చన్స్కి అప్లై చేసుకున్నట్లయితే మన క్వశ్చన్ ఏమన్నాడు, జీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని g is equal 4 pi square L by t square యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసే క్రమంలో లెంత్లో ఉన్నటువంటి పర్సంటేజ్ ఎర్రర్ ప్లస్ ఆర్ మైనస్ 2% అన్నాడు.
అలాగే ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ టీ టైం పీరియడ్లో +or-3 అన్నాడు. అయితే ఎర్రర్ ఇన్ జీ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ చూసుకున్నట్లయితే ఈక్వేషన్ గివెన్ మనకేమిచ్చాడు, పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎల్ ఈస్ దట్ ఈస్ డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 is equals to ఎంత ఇచ్చాడు మనకి 2%, ±2%. అలాగే పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ టీ ఈస్ delta t by t into 100 is equals to ±3%. So from g is equals to 4 pi square L by t square. Percentage error in g is equation మనం ఇందాక రాసుకున్న ఈక్వేషన్ లాగా రాసుకుంటే delta g by g into 100 is equals to comes delta L by L into 100 ±2 into delta t by t పవర్ ముందుకు వస్తుంది. సో మనకి డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఎంత ఇచ్చాడు, ±2% ఇచ్చాడు, ±2 ఇంటూ డెల్టా టీ బై టీ ఎంత ఇచ్చాడు 3%. సో ఇప్పుడు మనకు మొత్తం 6 + 2 కాబట్టి ±8% is the percentage error in G, estimated G. సో మన ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఆప్షన్స్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఆప్షన్స్ ఎంత, ఫస్ట్ది ±8%. సో our answer is first option ±8%.